వాళ్ళ వీడియో వచ్చేసరికి ఒప్పో 16 5G స్మార్ట్ ఫోన్ అసలెందుకు మంచిగుంది? ఒకటి లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్నగానే ఉంటది. లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. ఒప్పో రెనో 16 మెయిన్ హైలైట్ ఏందంటే 50 మెగా పిక్సెల్ 3.5 టెలిఫోటో కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ ఇంకా మెయిన్ చూసుకుంటే 3డీ పాపప్ డిజైన్ అండ్ కలర్ 16తో పాటు కూడా వస్తుంది. మెయిన్ కెమెరా సెంట్రిక్ ఎక్కువుంది. నిజంగా చెప్పుకోవాలంటే కెమెరా ఫీచర్స్, కెమెరా అన్నట్టే ఉంది ఇక్కడ. స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుందన్నమాట. 120హెచ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ ఇది 3.5 టెలిఫోటో కెమెరాతో పాటు కూడా వస్తుంది. అంటే 4 50 మెగాపిక్సెల్ కెమెరాలతో పాటు కూడా వస్తుంది. సో, కంప్లీట్‌గా కెమెరా సెంట్రిక్ ఫోన్ అనుకోవచ్చు. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ వీళ్ళ ఒప్పో అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకుంటే 62,000 ఉంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌లో కొంచెం డిస్కౌంట్ అయితే పొందొచ్చనమాట. అండ్ ఇక్కడ బేస్ వేరియంట్ అయితే 62,000 ఉంది. హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉందో 68,000 ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. స్టారీ వైట్ కలర్ ఉంది. ఇది వైలెట్ కలరు అండ్ స్టెల్లా పర్పుల్ కలర్, స్టారీ వైట్ కలర్‌తో పాటు కూడా వస్తుంది. కొంచెం పాపప్ ప్యాటర్న్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇక్కడ నాకే ప్రాబ్లమ్ ఏం లేదు. బాగానే ఉంది. మంచి క్వాలిటీతో పాటు వస్తుంది. క్రిస్టల్ గ్లాస్ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. ఓకే. 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. కెమెరా బాగా అనిపించింది. ఫ్రంట్ కెమెరాతో కూడా 4K రికార్డింగ్ క్వాల్కామ్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 617 మిల్లీ బ్యాటరీ ఈజీగా 2, 3 డేస్ దాకా వచ్చేస్తది. మంచి ఫీచర్స్‌తో పాటే వస్తుందన్నమాట. నాకైతే ఇక్కడ ఏ ప్రాబ్లమ్ ఏం కనిపియలేదు. ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏందంటే నాకనిపించిన కాడికైతేనేమో స్లైట్‌లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించిందనమాట. లైక్ 50,000కి రావాల్సింది 61, 62,000కి వచ్చిందన్నట్టు అనిపించింది నాకు. నా ఒపీనియన్‌ల. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కూడా మీరు కొన్ని హైలైట్ చూసుకోవచ్చు. పెద్ద బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. నా ఒపీనియన్‌లో నిజంగా జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే 50,000 అయితే బెస్ట్ అనిపిస్తది. కానీ ఇక్కడ మీకు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. సో, 3000 దాకా కొన్ని యాక్సెస్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేస్తే గిట్ల మీరు 50 59,000, 58,000 చిల్లర దాకా రావచ్చన్నమాట చేంజ్. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి గానీ, ఈఎంఐ ఆప్షన్ మోస్ట్‌లీ ప్రిఫర్ చేయను నేను. ఈఎంఐ కంటే గూడా మీరు బెటర్ గో ఫర్ వన్ టైమ్ పర్చేస్ అంటే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. బెస్ట్ ఆప్షన్ అంటాను. ఈ ఈ స్మార్ట్ ఫోన్‌ల ఉన్న మైనస్‌లలో ఒకటేందంటే స్లైట్‌లీ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఓకే. ప్రాసెసర్, డీసెంట్ బ్యాటరీ. కొన్ని సిట్యుయేషన్స్‌లో బానే అనిపిస్తుంది. ఫోటో సెంట్రిక్ బావుంటది గానీ, గేమింగ్‌కి అంతగా సెట్ కాదనమాట. అండ్ ఇంకోటేందంటే వీళ్ళది 16 సీరీస్‌తో పాటు వీళ్ళది ఒకటొచ్చిందబ్బా! బబులో సంథింగ్ ఏదో ఉండే. ఇక్కడ మెన్షన్ చేయనట్టుర్రు. సంథింగ్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తది. ఇక్కడ మెన్షన్ చేసారో లేదో. చిన్నగా రౌండ్‌గా ఉంటదనమాట. ఇక్కడుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ట్యాగ్ లాగుంది కదా! అది కూడా ఉంది. అది 3, 4 వేలు ఏమో ఉంది. ఇక్కడ మెన్షన్ చేయలేరు. దానికి ఇచ్చిర్రు. లాస్ట్ టైమ్ చూసినప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిండనమాట. ఇక్కడ ఉందా? ఇక్కడుంది. ఒప్పో బబుల్ అని 8000 ఉంది. 4000 8000 ఉంది. సో, ఇది రిమోట్ లాగా పనిచేస్తది. సో, కనెక్ట్ చేసుకోవచ్చు. సో, అదొక్కటి కొంచెం యూనిక్‌గా డిఫరెంట్‌గా అనిపించింది. అదొకటి తప్పించి మిగతాది ఓకేష్ అనిపించింది. పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ అనిపియలేదు. తీసుకోవచ్చనా అంటే తీసుకోవచ్చు గానీ 60,000 అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. 60,000 లోపల 55,000 లాస్ట్ ఆఫర్స్ అప్లై చేసినాక మీకు 58,000 పడుతుంది. కొంచెం ప్రైస్ తగ్గినంక 55,000కి వస్తుంది విత్ ఆఫర్స్ అంటే తీసుకోమంటాను. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎక్కువ దొరకలేవు బయ్. కొన్నున్నాయి. ఫస్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ వాళ్ళది A57 5G కొన్ని ఫీచర్స్‌లో కొన్ని ఇట్లా డిఫరెన్షియేట్ ఉండొచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్‌ల, ప్రైస్ విషయంల అండ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్‌ల ఇది జర బెటర్ ఆప్షను. అందుకే చూపించిన సామ్‌సంగ్ వాళ్ళు జర ఆప్టిమైజ్డ్ ఉంటది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్ సెంట్రిక్‌లో ఐక్యూ 15 ఆర్ కూడా ఉంది. 50,000కి వస్తుంది. ఇది ఇలా పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ చూసుకుంటే మోటోరోలా సిగ్నేచర్ ఇదిగో స్నాప్‌డ్రాగన్ 8 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 57,000 ఉంది. అండ్ ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను 12 జీబీ ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. కెమెరా ఇక్కడ కూడా మీకు 4 కెమెరాలు వస్తున్నాయి. సో, కెమెరా కాడ బాలేదు. ప్రాబ్లమ్ లేదు. ఏందంటే బ్యాటరీ ఒక్కటి తక్కువొస్తుంది. అదొకటి చూసుకొని మంచి ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఈ బ్యాటరీ ఒకటి తక్కువుందన్నమాట. సో, అంటే ఎగ్జాక్ట్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి డిట్టో
గట్టి కాంపిటీషన్ అయితే లేదు గానీ, కొన్ని సిట్యుయేషన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. కానీ ఆ ఫోన్స్ ఏవైతున్నాయి ప్రైసెస్ తక్కువకొస్తున్నాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు అనేసి రికమెండ్ మోస్ట్‌లీ అయితే పైసలు తగ్గేదాకా వెయిట్ చేయండి అనేసి ఒక అడ్వైస్ అయితే ఇస్తాను ఈ స్మార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చూసిర్రు. ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు కదా! మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.